హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. మరొక మంచి వీడియోని రాజధాని అమరావతికి సంబంధించి మరొక మంచి వీడియోని మీ ముందుకైతే ఈ రోజుకి తీసుకురావడం జరిగిందండి. ఇక మనం లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. ఈరోజు మనం చూడబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే, పని ఏంటి అంటే, రాజధాని అమరావతిలో ఏదైతే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్నటువంటి స్టీల్ బ్రిడ్జికి కనెక్టివిటీ బ్రిడ్జి ఏదైతే నిర్మాణం చేస్తున్నారో కొండవీడు వాగు పైన, దానికి సంబంధించినటువంటి పనులనైతే ఈరోజు అప్డేట్ని మనమైతే చూద్దామండి. ఇక్కడ పనులు ఎలా జరుగుతున్నాయి, ఎంత పని జరిగింది, ఇంకెంత పని బ్యాలెన్స్ ఉంది, ఎప్పటికి పూర్తవుతుంది అనేటువంటి ఒక ఇంట్రెస్టింగ్ విషయాలను అయితే మనం ఈరోజు మాట్లాడుకుందామండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే చూడొచ్చండి, ఇక్కడ బ్రిడ్జి తాలూకు పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. పిల్లర్స్ వర్క్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ బ్రిడ్జి పనులలో భాగంగా ఒక స్టీల్ గడ్డర్ని పిల్లర్స్ పైకి అమర్చినటువంటి దృశ్యాన్ని మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నామండి. చూడొచ్చు, ఈ బ్రిడ్జిలో మొట్టమొదటి గడ్డర్ని అయితే పిల్లర్స్ పైకి అమర్చడం జరిగింది. చూడొచ్చు పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని. ఇక్కడ ప్రధానంగా కనుక మనం మాట్లాడుకుంటే అండి, ఈ బ్రిడ్జిలో అప్డేట్ ఏంటి అంటే, ఇక్కడ మొత్తం 8 పిల్లర్లను అయితే నిర్మించవలసి ఉంటుంది. ఇదిగో ఈ విధంగా ఇది అప్రోచ్ పిల్లరు. ఇది చూడొచ్చు, ఇది అప్రోచ్ పిల్లరు. ఈ పిల్లర్లో మొత్తం 8 పిల్లర్లను అయితే ఈ బ్రిడ్జి కోసం నిర్మాణం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ 5 పిల్లర్లను అయితే నిర్మాణం చేశారు. 5 పిల్లర్లు ఇదిగో ఈ విధంగా నిర్మాణం చేశారు. మరొక 3 ఏమో నిర్మాణ దశలో ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక గడ్డర్ని కూడా 2 పిల్లర్ల పైన అమర్చినటువంటి దృశ్యం మనం చూడొచ్చు క్లియర్గా, పనులు జరుగుతున్నటువంటి విధానాన్ని. ఇదిగో ఇదే పిల్లర్, 3వ పిల్లర్. చూడొచ్చండి ఎంత పెద్ద పెద్ద పిల్లర్లని నిర్మిస్తున్నారంటే చూడొచ్చు. ఇక్కడ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అండి, ఒకవైపునేమో పిల్లర్ వర్క్ జరుగుతూ ఉంది, ఇంకొక వైపు ఏమో పిల్లర్ల నిర్మాణం పూర్తయిపోయిన వాటికి గడ్డర్లను కూడా ఎక్కిస్తూ ఉన్నారు. అంటే ప్యారలల్గా ఇక్కడ అయిపోయిన పని అయిపోయినట్లుగా పిల్లర్ల నిర్మాణం పూర్తయిపోయిన చోట గడ్డర్లని నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలాగే ఎక్కడైతే పిల్లర్ వర్క్ బ్యాలెన్స్ ఉందో అక్కడ పిల్లర్ వర్క్ని నిర్మాణం చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇదిగోండి ఇక్కడ పిల్లర్ వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఇదిగోండి ఇది పునాది వర్క్, అంటే లోపల భూగర్భంలో జరిగేటువంటి పిల్లర్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయింది. ఇది బయటికి వచ్చేసింది. ఇక్కడ నుంచి పిల్లర్ నిర్మాణం చేయాలి. చూస్తున్నారు కదండి, అసలు పనులైతే ఎంత వేగంగా జరుగుతున్నాయంటే అండి, ఈ పనులు ఏదైతే స్టీల్ బ్రిడ్జ్ ఉందో బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మించినటువంటి స్టీల్ బ్రిడ్జ్ 6 నెలల్లో దానిని ఒక పూర్తి దశకి తీసుకురావడం జరిగింది. ఇక్కడ కూడా అదే స్పీడ్తో ఎన్సీసీ కంపెనీ వారే ఈ బ్రిడ్జిని కూడా నిర్మాణం చేస్తున్నారండి. నిన్న మొన్నటి వరకు ఈ ప్రాంతంలో ఒక అరటి తోట, ఒక భారీ మామిడి చెట్టు కూడా ఉండేది ఈ ప్రాంతంలో. అయితే వారందరినీ కూడా ప్రభుత్వం ఒప్పించేసి ఇదిగో ఈ విధంగా తిరిగి పిల్లర్ల స్థాయికి తీసుకురావడం అయితే జరిగింది. ఇది ఇంకొక పిల్లరు. చూస్తున్నారు కదా, ఇందాక మనం చూసిన పిల్లర్ వేరు, ఇది ఒక పిల్లర్ వేరు. మొత్తం 8 పిల్లర్లలో 3 పిల్లర్లు బ్యాలెన్స్ ఉంటే 5 పిల్లర్లని నిర్మాణం చేశారు. ఒక గడ్డర్ని అయితే పిల్లర్లపైకి ప్లేస్ చేసినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. పనులైతే ఈ విధంగా జరుగుతున్నాయి. కొండవీడు వాగు పైన E3 సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడైతే కనెక్ట్ అవుతుందో స్టీల్ బ్రిడ్జికి కనెక్టివిటీ కలిగించేటువంటి బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జి తాలూకు పనులు కూడా చాలా వేగంగా జరుగుతున్నాయని మనం క్లియర్గా చెప్పుకుంటున్నాం. పనులని మనం చూస్తూ ఉన్నాం. ఈ బ్రిడ్జి నిర్మాణం చాలా తొందరగా పూర్తి చేయవలసి ఉంది. ఎందుకంటే ఒకవైపునేమో స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తి దశకు చేరుకుంది, ఇంకొక వైపు ఏమో E3 సీడ్ యాక్సిస్ రోడ్డు పనులైతే చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇవన్నీ కంప్లీట్ అయిపోతే E3 సీడ్ యాక్సిస్ రోడ్డు అందుబాటులోకి వస్తుంది. కరకట్ట పైన ఒత్తిడి తగ్గుతుంది వాహనాలకు సంబంధించి. అందువలన ఈ స్టీల్ బ్రిడ్జిను మరియు ఈ కనెక్టివిటీ బ్రిడ్జిని అయితే పరుగులు పెట్టిస్తున్నారు అని మనం అయితే క్లియర్గా చెప్పుకోవచ్చు. ఇంకొక పిల్లర్ వర్క్కు సంబంధించి పనులని మనం క్లియర్గా చూస్తూ ఉన్నామండి. చూడొచ్చు ఈ విధంగా అయితే పనులు జరుగుతూ ఉన్నాయండి. మనందరికీ అనిపిస్తూ ఉంటుంది ఈ బ్రిడ్జి తాలూకు పనులు నిన్న మొన్న మొదలైనట్లు ఉన్నాయి. కానీ ఇక్కడ చూసారా, గడ్డర్లని పిల్లర్స్ పైకి అమర్చేటువంటి పనులు కూడా మొదలైపోయాయి. అంటే మనం చూడొచ్చు పనులు ఎంత వేగంగా జరుగుతున్నాయి. భారీ క్రేన్ ఉంది. రాబోయే వర్షాకాలంలోపు ఈ బ్రిడ్జి పనులు అనేవి పూర్తి చేయాలి అనేటువంటి లక్ష్యంతో ఈ ఎన్సీసీ కంపెనీ ప్రభుత్వం అయితే పనిచేస్తూ ఉన్నాయండి. ఎందుకంటే
ఇదే ప్రాంతంలో ఏంటంటే కొండవీడు వాగుని నీటిని కృష్ణానదులకి ఎత్తిపోతల పంపింగ్ హౌస్ కూడా ఇక్కడ పక్కనే నిర్మాణం చేయబోతున్నారు. అలాగే ఇంకొక పాతది పంపింగ్ హౌస్ కూడా ఇక్కడే ఉంది. వర్షాకాలం కనుక వచ్చినట్లయితే వర్షపు నీరు ఈ ప్రాంతంలోకి ఎక్కువగా వస్తుంది కాబట్టి నిర్మాణానికి ఆటంకంగా ఉంటుంది కూడా. కాబట్టి వర్షాకాలం వచ్చేలోపు ఈ బ్రిడ్జి పనులని పూర్తి చేయాలి అనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఇక్కడ పనులైతే చాలా వేగంగా నిర్మాణం చేస్తున్నారు. ఏదంటే పిల్లర్ వర్క్ అంతా కూడా పూర్తయిపోయి గడ్డర్ల నిర్మాణం కూడా పిల్లర్స్ పైకి ఎక్కించినట్లయితే ఇక మిగిలిందంతా కూడా స్లాబ్ వర్క్, ఈ డివైడర్ల వర్కే ఉంటుంది. కాబట్టి వర్షాలు వచ్చినా కానీ వర్షపు నీరు వచ్చినప్పటికీ కూడా ఆటంకం లేకుండా పనులు జరుగుతాయి. కాబట్టి ఇక్కడ దానికి అనుకూలంగా పనులు అయితే చేస్తూ ఉన్నారండి. ఇదిగో ఇదే కొండవీడు వాగు కాలువ చూడొచ్చు. అక్కడ కూడా ఒక పిల్లర్ నిర్మాణం చేశారు. ఇదిగోండి మరలా ఇదిగో ఇక్కడ కూడా ఇంకొక పిల్లర్ నిర్మాణం చేశారు. కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఉంది ఈ పిల్లర్ నిర్మాణంలో. చూడొచ్చు పనులైతే ఈ విధంగా జరుగుతున్నాయండి. పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. మనం చెప్పవలసిందైతే పూర్తయిపోయింది. టోటల్గా 8 పిల్లర్లలో 5 పిల్లర్ల నిర్మాణం పూర్తయిపోయింది. మిగిలిన 3 పిల్లర్ల నిర్మాణం కూడా ఏ స్థాయిలో ఉందో మనం చూడొచ్చు. ఒక గడ్డర్ నిర్మాణం అయితే పూర్తయింది. ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు కూడా నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి నమస్కారం.